హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుండి మొత్తం 162 పోస్టులతోటి పర్మనెంట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రస్తుతానికి మనకి స్మాల్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు 12+3 ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆఫర్లో జాయిన్ అయ్యేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. PYQ సెషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రక్షక్ పేరుతోటి ఈ యొక్క SI కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా హిస్టరీ విత్ రీజనింగ్కి సంబంధించిన డ్యూయల్ సెషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. డైలీ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా, అలాగే సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు అమెజాన్ వౌచర్స్ ఫ్రీగా పొందవచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ 1 మంత్, 3 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ A అండ్ గ్రేడ్ Bకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి స్మాల్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 4 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ Aకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద 148 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ A రాజభాషా సర్వీసెస్ కింద 5 పోస్టులు ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ A ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కింద 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మేనేజర్ ఇన్ గ్రేడ్ B రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద 7 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 162 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్, అప్లికేషన్ ఫీ, అలాగే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ nabard.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే సైట్లో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ Aకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జనరల్ కింద ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. విత్ 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అదే SC, ST అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే 45% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ అగ్రికల్చర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ 50% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే చేశారో వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫుడ్ ఆర్ డైరీ ప్రాసెసింగ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ సైన్సెస్లో కనుక మీరు డిగ్రీ చేసినట్లయితే వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ల్యాండ్ డెవలప్మెంట్, సాయిల్ సైన్స్, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్కి సంబంధించి ఈ పర్టికులర్ డిగ్రీస్ చేసినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జియో ఇన్ఫర్మేటిక్స్లో కానీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో కానీ, అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆర్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్కి, అలాగే కంపెనీ సెక్రటరీకి, ఫైనాన్స్కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్కి సంబంధించి ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడైతే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇది దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.